ఉంటున్నామండి. మూడో వీడియో చేస్తున్నాను. బాధతో చెప్తున్నానండి. మా క్రైస్తవుల్లో కూడా ఉన్నారు అక్కడక్కడ మూర్ఖత్వమైనటువంటి. నేను చెప్పాను చూడ, దేవుని కొరకే బ్రతకాలని. అలా నా జీవితం. దేవుడి మీదనే ఆశలు పెట్టుకొని బ్రతుకుతా. దేవుడి కానుకలపై పడి కాదండి. నాకున్న సంఘంలో, నేను కట్టిన 7 సంఘాలలో, వదిలేసిన సంఘాలలో దేవుని చర్చిలు కట్టాను, అందరికి ఇచ్చేసా. ఉన్న చర్చి కోసం ఇప్పుడు బాధపడుతున్నా. ఒక చర్చి కట్టుకోవడానికి బాధపడుతున్నా. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే, నలుగురికి ఉపయోగించి పడేవారుగా మనం ఉండాలి. నలుగురిని ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఉంటే ఏ మతంలోకి పోవాల్సిన అవసరం లేదు. నీలా ప్రేమ లేదు కాబట్టి, ఆ దేశం ఉంది కాబట్టి నీ గ్రామంలో ఆ క్రైస్తవులుగా అయిపోతున్నారు. ఏమండి, మా దేవుడు ఎంత మందినైనా, ఏ జాతినైనా, ఏ కులమునైనా ఒకటే రీతిగా ప్రేమిస్తాడు. ఒకటే రీతిగా. మృత్యుంజయుడైనా ఒకే రీతిగా ప్రేమిస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకో, శాంతి సమాధానం అన్నీ ఉన్నాయి ఈయనలో. ఐక్యత ఉంది. బంధుమిత్రులు అవసరం లేదండి. నువ్వు చచ్చిపోతే నా క్రైస్తవులు ఎత్తేస్తారు. ఒక్కసారి నా దండు కదిలిందంటే శవం ఉండదు అక్కడ. అదే మీ హిందువులైతే కాళ్ళ కిందేసి తొక్కేస్తారు. కాళ్ళ కిందేసి తొక్కి చంపేస్తున్నారు. బతుకున్న వాళ్ళని చంపేస్తున్నారు. దేవుడి కాడికి వచ్చి దర్శనాలు చేసుకునే వాళ్ళం. ఎక్కడ న్యాయం అండి ఇది? నేను అంటున్నాను, బాధపడబాకండి. ఎందుకంటే నాకు క్రైస్తవులు ఉన్నారు, ఇట్లా హిందువులు ఉన్నారు. నేను కూడా హిందువునే. నేను ఎందుకు క్రైస్తవునిగా మారిపోయాను? ఎందుకు మారిపోయాను? ఈ సమూహంలోకి వెళితే సమాధానం లేదు. కక్ష, కుట్ర. ఈ రోజుకి కూడా అదే జరుగుతుంది. ఈ రోజుకి కూడా నా విషయంలో కూడా అదే జరిగింది. ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇల్లుని ఆ పాస్టర్ ఇక్కడ ఉండడానికి లేదని ఆటంకపరిచారు.